కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నాగేశ్వరరావు షాపు దగ్ధమైన నేపథ్యంలో కోరుకొండ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓలెట్టి సూర్యనారాయణమూర్తి, జిల్లా అధ్యక్షులు బతిన సత్యనారాయణ వారికి 18,000 రూపాయల వ్యయంతో జిరాక్స్ మిషన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఓలెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, షాపు దగ్ధం కావడంతో జీవనోపాధిని కోల్పోయిన నాగేశ్వరరావును ఆదుకోవాలనే ఉద్దేశంతో మండల ఆర్యవైశ్య సంఘ పరిధిలోని సభ్యులకు ఇచ్చిన పిలుపు మేరకు సభ్యులు ఇచ్చిన విరాళాలతో జిరాక్స్ మిషన్ను అందజేసినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు బతుల సత్యబాబు, ప్రధాన కార్యదర్శి మండవల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా స్థానిక సంఘ సభ్యులతో కలిసి బాధితుడకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే మండపల్లి వెంకన్నబాబు, పసుమర్తి బుజ్జి బాధితునికి చేయూత అందించారు. అనంతరం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఆర్యవైశ్య మండల అధ్యక్షులు ఓలేటి సూర్యనారాయణకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కప్పల స్వామి, సచివరపు వెంకటేశ్వరరావు, శ్రీను, చరిత్ర ప్రసాద్, కటకం వీర వెంకట సత్యనారాయణ, ఓలేడి కృష్ణ, ఉబిలిశెట్టి సాయి, ఓలేటి సామంత్, భువనగిరి సతీష్, గోకవరం మాజీ ఉప సర్పంచ్ పసుమర్తి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఓలేటి సూర్యనారాయణమూర్తి అండి. కోరుకొండ ఆర్యవైశ్య మండల ప్రెసిడెంట్ అండి. నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను మా చేసిన సేవా కార్యక్రమాలు చెప్తున్నాను సార్. టీచర్స్ డే సందర్భంగా 6 ఆర్యవైశ్య టీచర్లను సన్మానించామండి. కోరుకొండ మండలంలో 20 గ్రామాలు తిరిగి 20 గ్రామాల్లోనూ కూడా ఆర్యవైశ్య సంఘాలను ఏర్పాటు చేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మన సంఘాల యొక్క పటిష్టత కోసం, మన ఆర్యవైశ్యుల యొక్క అభివృద్ధికి, వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి చేసిన ఏర్పాటు అండి. అది ప్రతి మండలంలోనూ కూడా, ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్యవైశ్యులందరూ కలిసి ఉండి వారికి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వారికి వారే పరిష్కరించుకునే విధంగా ఉండాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఆర్యవైశ్య సంఘాలు పెట్టిన తర్వాత మన కార్తీక మాసంలో వనసంతర్పణ భోజనాలు పెట్టుకుని చాలా గ్రాండ్గా నిర్వహించి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మన మండల ఆర్యవైశ్యుల పెద్దలందరినీ పిలిచి వారు సన్మానం చేయడం అది చేశారండి. అంత సంతోషంగా కూడా ఆర్యవైశ్యులందరూ కూడా గ్రామాల్లో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారండి. అయితే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత జంబూపట్నంలో కోర్ప్రోలు శ్రీనివాస్ గారని ఆయన చిన్న హోటల్ నడుపుకుంటున్నారండి. అయితే ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైందండి. ఆహుతైతే మన ఆర్యవైశ్యుల అందరి దగ్గర నుంచి ఎవరికి తోసిన సహాయం వారు చేశారు. దాంతో వారికి గ్యాస్ స్టవ్ ఒకటి, మిక్సీ ఒకటి, 2 కుర్చీలు బహుకరించడం జరిగిందండి. తర్వాత మన నిడిగట్ల గ్రామంలో కూడా నాగేశ్వరరావు గారు అనే ఆయన కిరాణా షాపు అగ్నికి ఆహుతయిందండి. అగ్ని ఆహుతైతే ఆయనకు కూడా మన ఆదివాసులందరూ కూడా సహాయం చేయాలని చెప్పి తలంచి అందరూ ఎవరి కోసం సహాయం వాళ్ళు చేశారండి. అయితే ఆయనకి ఒక 18,000 రూపాయలతోటి జిరాక్స్ మిషన్ ఒకటి కొని ఆ జిరాక్స్ మిషన్ వ్యాపార అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఆయనకి ఇవ్వడం, బహుకరించడం జరుగుతుందండి. దీన్ని మన డిస్టిక్ ప్రెసిడెంట్ బతుల సత్యబాబు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఈ రోజున. తర్వాత మన ఆర్యవైశ్యలో ఎవరైనా దివంగతులు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే, కొంచెం డెత్ అయినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు తట్టుకోవడానికి అని చెప్పి నేను బాగా కృషి చేస్తున్నానండి. నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత 3 గ్రామాల్లో 3 దివంగతులు అయ్యారండి. ఆ 3కి కూడా 3 వాళ్ళని మంచి చెట్లు కనుక్కుని వారికి దాంట్లో ఇద్దరు మామూలు వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒకరికి కొంచెం ఇబ్బంది అయితే వాళ్ళకి సహాయం చేసి స్వామి సింగ్ గారు నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వచ్చామండి. తర్వాత స్వాతంత్ర